కమ్యూనిస్టులంటే ఎంతో గౌరవం ఉందని, తాను దుర్భాషలాడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలియజేశారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. తాను కళారంగానికి తప్ప రాజకీయ రంగం గురించి ఎప్పుడూ చర్చించనున్నారు. టీజీవీ కళాక్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన కళా సంస్థని దాత టీజీ వెంకటేష్ సహకారంతో ఒక సుందరమైన కళాక్షేత్రంగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు దీనిపైన అందరి దృష్టి ఉంటుందని, అపవాదులు వేయడానికి అవకాశం ఉందన్నారు. తనకు దీనిపైన సంపాదించి బతకాల్సిన అవసరం లేదని తెలిపారు. కళాక్షేత్రం అభివృద్ధికి కర్నూలు నగర ప్రజలు సహకరించాలని కోరారు. స్వాగతం. ఈ రోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైంది, విచారకరమైంది. కళాక్షేత్రంలో జరగరాని సంఘటనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా నేను ఈ కళాక్షేత్రంలో సభ్యుడిగా 1988లో చేరినాను. అప్పటి నుంచి వివిధ హోదాలో లేదా కార్యకర్తగా పనిచేసుకుంటూ నేను అధ్యక్షుడిగా అయ్యే రాజులకు కళాక్షేత్రం యొక్క పరిస్థితి ఇది మీరందరూ చూసే ఉంటారు. ఏమీ లేనటువంటి కళాక్షేత్రాన్ని నిర్మించడానికి ఎంతో కష్టపడినాం. అందరి సహకారం తీసుకున్నాం. రాజకీయ నాయకులందరూ లేదా దాతలందరూ సహకారం తీసుకున్నాము. మరి ఆ రోజు టీజీ వెంకటేష్ గారు కళాక్షేత్రం పేరు మార్చి లలిత కళా సమితి టీజీవీ కళాక్షేత్రంగా మార్చితే ఖర్చంతా నేను భరిస్తాను. దానికి అంగీకరించడం మా కార్యవర్గము లేదా సాధారణ సభ్యులందరూ అంగీకరించి ఆయన ఇచ్చిన డొనేషన్లతో నిర్మాణం ప్రారంభించినాము. మరి 2009లో ఇది ప్రారంభమైంది. 2010 వరకు అక్కడక్కడ ఇంకా పునాదులు జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. 2011లో పూర్తి ఎస్టాబ్లిష్మెంట్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2024 వరకు దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వరకు నిరంతరాయంగా ప్రతి వారము సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి అనే దీక్షతో పనిచేసినాము. అలాగే జరుపుకుంటూ వచ్చినాము. ఇక్కడ ఎన్నో నాటకాలు జరిగినాయి. ఇతర సాహిత్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు. ఈ వేదిక కూడా సాహితీ వేదిక అని చెప్పేసి దీన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మరి థియేటరు ఏసీగా మార్చడం జరిగింది. ఏసీ నిర్మాణానికి టీజీ వెంకటేష్ గారు సహకారం ఇచ్చారు. థియేటర్ పైన 2 ఫ్లోర్లు వేసినాం, దానికి వారు సహకారం ఇచ్చారు. అలాగే 2 లిఫ్ట్లు వేసినాం. ఆ 2 ఇన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించిన తర్వాత ఇక ఈ కళాక్షేత్రంలో ఇలాగే కొనసాగటం నాకు కూడా ఇష్టం లేదు. తప్పుకుందామనే ఆలోచన ఉంది. తప్పకుండా త్వరలోనే ఇందులో నుంచి నేను తప్పుకుంటాను. ఎక్కువ కాలం, ఎందుకంటే ఒక స్థాయికి తీసుకున్న తర్వాత ఎక్కువ కాలం దాంట్లో ఇలాంటి విమర్శలు వస్తాయి. నాకు అవసరం లేదు. ఈ సంస్థ నాకు చేయాల్సినంత సహాయం చేసింది. అలాగే ఈ సంస్థకు నేను చేయాల్సిన సహాయం చేసినాను. ఒక రకంగా కర్నూలులో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నేను గుర్తింపు పొందడానికి కళాక్షేత్రమే నాకు